పర్యాటకంగా ఎంతగానో ప్రసిద్ధి పొందిన కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతాల్లో అభివృద్ధిని చూసి ఓర్వలేక దాయాది దేశమైన పాకిస్తాన్ ముష్కరులు 25 మంది పర్యాటకులను కాల్చి చంపడం దారుణమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ అన్నారు. కాకినాడ వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతన్ నానాజీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు కూటమి నాయకులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులకు భారత సైనికులు తగిన గుణపాఠం చెప్పాలని, మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మన 26 మంది మన టూరిస్టుల్ని అక్కడ ఉన్నట్టు మన భారత పౌరుల్ని కోల్పోవడం జరిగింది. అలాగే మన విశాఖపట్నం చెందిన ఆయన మరణించడం జరిగింది. దీని మీద 3 రోజులు కూడా సంతాప దినాలు ప్రకటించుకోవడం జరిగింది. ఇవాళ సాయంత్రం పౌరింగ్ సెంటర్లో కోతిలారి వేరే చోట కోతులారి, ఆఖరి రోజు సత్వరం, 3వ రోజు సత్వరం సెంటర్లో మానవహారం పెట్టి వీళ్ళందరికీ ఇవన్నీ చేస్తే పోయిన రోజులు తిరిగి వస్తారన్న కాదు, మన దేశానికి, మన మోడీ గారికి, మన సైన్యానికి, మనందరూ ఆ బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ఇంతమంది ప్రజలు మీతో ఉన్నారు అని ఒక బలం, ధైర్యాన్ని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పొద్దుడే కాల్ కాన్ఫరెన్స్లో ఒడ్ల పవన్ కాల్ కాన్ఫరెన్స్లో వచ్చి పొద్దుడే అందరికీ కూడా మా విధులన్నీ చేసుకున్నారు. ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవడం కానీ వేళ సంచారం రికార్డు చేసుకోకుండా చేయకుండా దశాబ్దాలను ప్రకటించి ప్రజలకి, ఆ బోర్డర్లో ఉన్న సైనికులకి, అక్కడ ఊళ్ళో ఉన్న గ్రామస్తులకి అందరికీ వెళ్ళి టూరిస్టులకి ఒక ధైర్యాన్ని ఇవ్వమని చెప్పారు. ఆ ధైర్యాన్ని ఇచ్చే ప్రక్రియ 3 రోజులు మేము కొనసాగిస్తామని తెలియజేస్తాం.